చంటి వాళ్ళ అమ్మకైతే పిండం పెట్టే కార్యక్రమాన్ని అయితే జరిపిస్తూ ఉంటాడు. ఇక తనైతే ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఇద్దరు పంతులు గారిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో తీసుకుని వెళ్ళి అక్కడైతే ఆ కార్యక్రమాన్ని అయితే జరిపిస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటే చంటి అయితే అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మకు పిండం పెట్టే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఇదంతా తెలిసి అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ, సింధూర వాళ్ళైతే చంటి దగ్గరకు వస్తారు. ఇక చంటి అయితే ఆ కార్యక్రమంలో పాల్గొని పిండం పెడుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న కేశవ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి చంటి ఆగు అని చెప్పి అంటాడు. అది వినగానే చంటి అయితే ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఇక చంటి అక్కడ ఉన్నప్పుడు కేశవ అలాగే సింధూర, చంచలమ్మ వాళ్ళు అక్కడికి వస్తారు. ఇక చంటి అయితే ఎందుకు ఆగమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కేశవ ఇలా అంటూ ఉంటాడు, చంటి మేము నిన్ను కన్న తల్లిదండ్రులు, మేము బ్రతికి ఉండగా నువ్వు ఇలా పిండం పెట్టే కార్యక్రమం జరిపించకూడదు. అది చాలా పెద్ద తప్పు. దయచేసి నేను చెప్పిన మాట విని అక్కడి నుంచి లేచిపో, అలా పిండం పెట్టకు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఇలా అంటూ ఉంటాడు, నా కన్న తల్లి నా దృష్టిలో సత్యవతమ్మ గారే, మా అమ్మ సత్యవతమ్మ గారు, మా అమ్మకు నేను పిండం పెడతాను, కావాలంటే మీరే నన్ను వదిలేసుకోండి అని చెప్పి చంటి అంటాడు. అది వినగానే సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట వినగానే చంచలమ్మ, కేశవ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మా అమ్మ కోసం నేను పిండం పెడతాను, ఏదైనా చేస్తాను, అడగడానికి మీరెవరు, నాకు అమ్మ అంటూ ఉన్నదంటే అది సత్యవతమ్మ మాత్రమే. మా అమ్మకు పిండం పెట్టడంలో మీరు కానీ నన్ను ఏమాత్రం అడ్డుకున్నా ఆపినా సరే మర్యాదగా ఉండదు అని చెప్పి చంటి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.